Hello story lovers, welcome back to my channel Madly in Love part 317. అతను వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటే చుట్టూ గోడల మీద నుంచి కోతుల్లాగా చూస్తున్న అందరినీ చూసి ఎందుకలా చూస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ సినిమా అయిపోయింది, వెళ్ళి పనులు చూసుకోండి అనగానే వాళ్ళు తడబడుతూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్లారు. అందరూ లోపలికి రండి బాబు అని పిలుస్తుంటే సాడిస్ట్ బాబు దక్ష వైపు చూసి ఉంటే ఆమె అప్పటికే సీరియస్ గా చూస్తూ వార్నింగ్ ఇచ్చి అలసిపోయి ఉంటారు. కాఫీ తాగండి, గొంతు కాస్త మామూలు అవుతుంది అంటూ కోపంగా వెళ్లబోతుంటే ఆమె చేయి పట్టుకుని లాగాడు. ఏంటి కోపం వచ్చిందా అనగానే, కోపం కాకపోతే మరేంటి, ప్రతి చిన్న విషయానికి మీరు రావాల్సిందేనా అనగానే, నేను ఆ రేంజ్లో వాడికి వార్నింగ్ ఇచ్చాను కాబట్టే వాడు కాళ్ళు పట్టుకునే స్టేజ్కి వచ్చాడు, లేకపోతే నేను రాకముందు వరకు వాడు ఎలా రెచ్చిపోతున్నాడో మర్చిపోయావా అని అన్నాడు సాడిస్ట్ బాబు. దాంతో దక్ష ఏం మాట్లాడకపోవడంతో, సార్ రావడమే మంచిదైంది, లేకపోతే వాడు రెచ్చిపోయి మాట్లాడాడు, వాడి వయసుకి కూతురి వయసున్న అమ్మాయితో ఎంత మర్యాదగా మాట్లాడాలో కూడా తెలియదు అని రేఖ అనగానే, మీరుండండి ఆంటీ, అసలు ఇదంతా మీ వల్లే అని అంది దక్ష. రేఖని ఎందుకంటావు, తను తన పని బాగానే చేస్తుంది, నువ్వే నా దగ్గర ఇంకా విషయాలు దాచడానికి ట్రై చేస్తున్నావు అనగాని, మీరు మళ్ళీ పాత విషయాలు తవ్వడానికి ట్రై చేయకండి, అవి వేరు ఇవి వేరు, అవి చెప్పకపోవడం ఎంత తప్పో ఇది చెప్తే అంత తప్పు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మీ దగ్గరికి మోసుకొని రావడం తప్పే కదా అని అంది దక్ష. మీ అన్నయ్య వదిన మధ్య గొడవలు, మీ అమ్మ నాన్న మధ్య గొడవలు, మీ ఇంటి సమస్యలు నాకు చెప్పడం తప్పు కావచ్చు, కానీ నీ వరకు ఏ గొడవ వచ్చినా అది నాకు చెప్పకపోతే అది తప్పే అవుతుంది అన్నాడు సాడిస్ట్ బాబు. దక్ష ఏం మాట్లాడకపోవడంతో బావగారు లోపలికి రండి అని నవీన్ పిలవడంతో గ్లాసెస్ షర్ట్ కి తగిలించుకొని అతను లోపలికి వెళ్ళగానే దక్ష కూడా అతని వెనుక వెళ్తే, ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి అల్లుడు గారికి కాఫీ పెట్టుకునిరా అని ఇందిరా చెప్పడంతో సరేనంటూ వంటగదిలోకి వెళ్ళింది. అతనికి కాఫీ పెట్టుకుని తీసుకొచ్చి ఇవ్వడంతో కాఫీ తాగుతూ నవీన్, నారాయణ, ప్రవీణ్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని, ఇక నేను వెళ్తాను అంటూ లేచి నిలబడ్డంతో, ఇప్పుడే వెళ్తారంటారేంటి అని నవీన్ అడగడంతో, అకాడమిక్ టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పి దక్ష వైపు చూసి బయటకు వెళ్లడంతో అతని వెనుక కారు వరకు వచ్చింది దక్ష. కార్ డోర్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగి చూడ్డంతో ఆమె అక్కడే నిలబడ్డంతో, బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగేసరికి, ఎక్కడా రాత్రి మీతో వీడియో కాల్ మాట్లాడుతూ లేట్ అయిపోయింది, అలా నిద్ర లేచానో లేదో ఇలా ఈ గొడవ అనగానే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేయి, మళ్ళీ నైట్ కాల్లో మాట్లాడుకుందాం అనగానే సరే అని చెప్పింది. కర్ణ కారులో కూర్చుని ఆమెని దగ్గరికి రమ్మని చెప్పి టక్కున ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నవ్వుకుంటూ దక్ష లోపలికొచ్చింది. కర్ణ అకాడమీకి వెళ్తుంటేనే విరాట్ బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నానని ఫోన్ చేయడంతో హాస్పిటల్ వైపు యూ టర్న్ తీసుకున్నాడు కర్ణ. దక్ష లోపలికి వచ్చేసరికి బుడ్డోడు ఆపకుండా దగ్గుతూనే ఉండడంతో, అన్నయ్య వాడు అంతలా దగ్గుతూ ఉంటే ఎవరు పట్టించుకోరేంటి అనగాని, ఏం చేయమంటావు, మీ వదినకి చెప్పి చెప్పి చిరాకు వస్తుంది నాకు, నేను తీసుకువెళ్దామంటే నాకు టైం లేదు, నవీన్కి టైం లేదు, పోనీ నాన్నని తీసుకువెళ్ళమందామంటే నాన్నకి వాళ్ళు చెప్పే మందుల పేర్లు, వాళ్ళు వెళ్ళమన్న రూమ్ల పేర్లు తెలీదు, అందుకే ఆగుతున్నాం అనగాని, నేను వచ్చాను కదా నాకైనా చెప్పొచ్చు కదా, నేను వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అంది దక్ష.
అక్కర్లేదులే అమ్మా అని సౌజన్య అంటూ ఉంటే, నీకు అక్కర్లేదేమో, వాడు నా అన్నకి కొడుకు, మేనత్తగా నాకు కూడా వాడి మీద బాధ్యత ఉంటుంది అని అంది దక్ష కోపంగా. అవసరం లేదంటున్నాను కదా, మేనత్తగా నీకే అంత బాధ్యత ఉంటే తల్లిగా నాకు వాడి మీద అధికారాలు ఉంటాయి కదా అని సౌజన్య మొండి పట్టు పడుతుంటే, వదిన నీకు నా మీద కోపం ఉంటే నువ్వు నాతో మాట్లాడకు. లేదంటే అసలు నాతో మాట్లాడడం మానేసే, అంతేగాని నీ మొండితన మూర్ఖత్వం బాబు ఆరోగ్యం విషయంలో చూపిస్తే మాత్రం నా వదినవని కూడా చూడకుండా నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని దక్ష కోపంగా వేలు చూపిస్తూ చెప్పింది. చూసారా, డబ్బున్న వాడికి పెళ్ళంగా వెళ్లేసరికి మీ చెల్లెలకి కొమ్ములు వచ్చేశాయి. నాతో మాట్లాడాలంటేనే భయపడేది, అలాంటిది వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తోంది అనగానే, కన్న తల్లివి, జ్వరం ఎక్కువైతే పిల్లాడు చచ్చిపోతాడని కూడా లేకుండా నువ్వు వాడిని పట్టించుకోలేదు. మేనత్తగా కన్న తల్లి బాధ్యత తను తీసుకుంటుంది. అది నీకు డబ్బున్న వాడికి పెళ్ళంగా వెళ్ళినందుకు చూపించే పొగర్లాగా కనిపిస్తుందా అని అన్నాడు ప్రవీణ్. అంటే నా కొడుకు విషయాల్లో కూడా మీరే నిర్ణయాలు తీసుకుంటారా అని సౌజన్య అంటూ ఉంటే, నువ్వు పట్టించుకోనన్ని రోజులు వాడి గురించి ఎవరు నిర్ణయాలు తీసుకున్నా నేను అడ్డు చెప్పను. నోరు మూసుకొని నీ పని చూసుకో, దక్ష వెళ్ళి వాడిని డాక్టర్కి చూపిస్తుంది అన్నాడు ప్రవీణ్. అంటే నేను కసాయిదాన్ని, మీరందరూ మంచి వాళ్ళని కట్టింగ్ ఇస్తున్నారా అనగానే, కట్టింగ్ ఇవ్వడం ఏంటి, అది నిజమే కదమ్మా అని రేఖ అనగానే, సౌజన్య రేఖ వైపు కళ్ళు పెద్దవి చేసి చూడడంతో, కన్న తల్లివి, కన్న తండ్రికి హాస్పిటల్కి తీసుకువెళ్లే టైం లేదు, పిల్లాడు దగ్గుతున్నాడు, నీరసంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నవాడిని చూసి జ్వరంతో అల్లాడుతుంటే చూసి ఊరుకోవాలని ఎలా అనిపించిందమ్మా మీకు? అసలు నువ్వే కన్నావా వాణ్ణి అని అడిగింది రేఖ. నేను కనకపోతే నువ్వు కన్నావా, లేకపోతే మీ మేడం కనిందా అని అడగడంతో, నిజంగా నువ్వే కంటే పిల్లాడు అలా పెనంలాగా కాలిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు నువ్వు? కన్న తల్లెవ్వరూ ఇలా ప్రవర్తించరు అని రేఖ అనగానే, ఆంటీ వదిలేయండి, ఆవిడకి చెప్పినా మోడు వారిపోయిన గోడలకి చెప్పినా ఒకటే, ప్రయోజనం ఏమీ ఉండదు. డ్రైవర్ని కార్ తీసి రెడీగా ఉండమని చెప్పండి, మనం వెళ్దాం హాస్పిటల్కి అనగానే, సరే దక్ష అంటూ బయటికి వెళ్ళింది రేఖ. డ్రైవర్ కార్ రెడీగా పెట్టుకోవడంతో బాబుకి అవసరమైనవన్నీ తీసుకుని సౌజన్య ఒకవైపు తనలో తను ఏదో ఒకటి వాగుతూనే ఉన్నా పట్టించుకోకుండా దక్ష కూడా బట్టలు మార్చుకుని హాస్పిటల్కి బయలుదేరింది. అది పిల్లల హాస్పిటల్ కావడంతో మొత్తం పిల్లలే ఉండడంతో ఒక చోట కూర్చుంటే కాసేపటికి దక్షని పిలవడంతో వెళ్లి చూపించి కొన్ని సిరప్స్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకొని బయటకు వస్తూ ఉండగా విరాట్ కర్ణ బాబుని ఎత్తుకొని వెళ్లడం కనిపించి, అదేంటి బావగారు, బాబు ఈయన ఇక్కడేం చేస్తున్నారు అని అనుకుంది దక్ష. దాంతో వాళ్ళు ఎటు వెళ్లిపోయారో మిస్ అయిపోవడంతో దీక్షితకి ఫోన్ చేసి, ఎక్కడున్నారు అక్క అనగానే, ఎక్కడ ఉండడం ఏంటే, ఇంట్లో ఉన్నాను అని చెప్పడంతో, ఇంట్లో ఉన్నావా, మరి బావా అని అంటూ ఉంటే, బాబుని తీసుకుని పార్క్ లో ఆడిస్తానని తీసుకువెళ్ళాడు అంది. దక్షకి డౌట్ వచ్చి, పార్క్ కి తీసుకెళ్తానని అన్నాడా అనగానే, అవును, నువ్వెందుకు అంతలా అడుగుతున్నావు, మీ బావ కనిపించాడా అని అడగడంతో, అదేం లేదు, ఊరికే నేను ఫోన్ చేసినప్పుడు ఏదో ఒకటి మధ్యలో దూరి వాగడం అలవాటు కదా, అందుకే అడిగాను అని చెప్పడంతో, సరేలే అని చెప్పి ఫోన్ కట్ చేసింది దీక్షిత. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.